వెన్జులా మరుభూమిని తలపిస్తోంది. ఎటు చూసినా కూలిన భవనాలు, శిథిలాలే. ఎంతమంది చనిపోయారో లెక్క తెలియటం లేదు. శిథిలాల కింద వేల మంది చిక్కుకుపోయారు. రోజులు గడుస్తున్న కొద్దీ వారి ఆచూకీపై ఆందోళన పెరుగుతోంది. సహాయక బృందాలు అలుపెరగకుండా పనిచేస్తున్నాయి. కానీ ప్రతికూల పరిస్థితుల కారణంగా శిథిలాల తొలగింపు చాలా కష్టంగా మారుతోంది. భారీ భూకంపం వెనుజులాలో సృష్టించిన విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలివి. నిమిషాల్లోనే నగరాలు శ్మశానాలుగా మారాయి. ఎటు చూసినా నేలమట్టమైన భవనాలు, శిథిలాల దిబ్బలు, వాటి కింద చిక్కుకున్న వారి అరుపులు, ఆర్తనాదాలతో వీధులు మారుమోగుతున్నాయి. రోజులు గడుస్తున్నా ఇంకా వేలాది మంది ఆచూకీ తెలియడం లేదు. శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటపడే వారి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు కుటుంబ సభ్యులు. వెనుజులాలో భూకంపం సృష్టించిన విధ్వంసం ఊహకందని స్థాయిలో ఉంది. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాలు పూర్తిగా ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. భూకంపం తర్వాత అసలు పరీక్ష ఇప్పుడు మొదలైంది. ఎంతమంది మరణించారో తెలియడం లేదు. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారో ఇప్పటికీ స్పష్టమైన అంచనా లేదు. చాలా చోట్ల మొబైల్ సిగ్నల్ లేకపోవడంతో సమాచారం అందడం లేదు. కొన్ని ప్రాంతాలకు సహాయక బృందాలు ఇంకా చేరుకోలేకపోతున్నాయి. దీంతో రోజులు గడుస్తుంటే మరణాల సంఖ్య పెరుగుతోంది. రెస్క్యూ బృందాలు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాయి. భారీ క్రేన్లు, ఎక్సలేటర్లు, కాంక్రీట్ కట్టర్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే సగం కూలిన భవనాలు ఎప్పుడు మళ్లీ కుప్ప కూలుతాయో తెలియని పరిస్థితి. వరుస ఆఫ్టర్ షాక్స్ కూడా సహాయక చర్యలకు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకుంటున్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా కొందరు మాత్రం మృత్యుంజయులుగా ప్రాణాలతో బయటపడుతున్నారు. చాలా చోట్ల భారీ యంత్రాలు చేరలేకపోతున్నాయి. దీంతో సహాయక సిబ్బంది చేతులతోనే కాంక్రీట్ ముక్కలను తొలగిస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా రెస్క్యూ ఆపరేషన్లో భాగమయ్యారు. నీళ్లు, ఆహారం అందించడంతో పాటు శిథిలాలు తొలగించడంలో వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో అందరూ ఒకటయ్యారు. అయితే సమయం గడుస్తున్న కొద్దీ పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. శిథిలాల నుంచి దుర్వాసన వస్తుండటం, వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు సహాయక చర్యలను నెమ్మదింపజేస్తున్నాయి. ప్రపంచ దేశాలు వెనుజులకు సహాయం అందిస్తున్నాయి. అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది, సహాయక సామగ్రి వెనుజులకు చేరుతున్నాయి. తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి నిరాశ్రయులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలపై వెనుజులా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూకంపం కారణంగా లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రోడ్లపై గడుపుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.